లవ్ కి పొజెసివ్నెస్ కి చాలా తేడా ఉందండి. చాలా మంది రిలేషన్షిప్ లో ఏమనుకుంటారంటే పొజెసివ్నెస్ ని ప్రేమ అనుకుంటారు. అంటే తన పార్ట్నర్ మీద సర్వ హక్కులు తనకే ఉన్నాయి. కశ్యప్ తప్పే ఉందిరా, మన పార్ట్నర్ మనల్ని వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఉంచుకోవాలి కదా, దాంట్లో తప్పే ఉంది, హక్కు ఉండాలి కదా, ఉండాలండి, నో డౌట్, నేను కాదనట్ల. కానీ కొన్ని సందర్భాలలో మన పార్ట్నర్ కంటే ఇంకొక సిచ్యువేషన్ కో వేరే వ్యక్తికో ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నెగిటివ్గా కాదండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పొజెసివ్నెస్ వల్ల వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఎవరైతే పొజెసివ్గా ఉంటారో వాళ్ళ పార్ట్నర్స్ చాలా సఫోకేట్ అవుతారండి. మిమ్మల్ని ఒక రూమ్ లో కూర్చోబెట్టి బంధించేసి ఎక్కువగా మీకు అసలు గాలి అందట్లేదు అనుకోండి, అంతెందుకండి మీరు ముక్కు నోరు మూసుకొని ఒక 10 సెకండ్లు కూర్చొని సఫకేట్ అవుతారా? సఫకేషన్ లో ఆక్సిజన్ అందదు, చెమటలు పట్టేస్తాయి. అదే రకంగా పార్ట్నర్ గనక పొజెసివ్ అయితే వాళ్ళు ఏ పని చేసినా సరే, వాళ్ళు నలుగురితో కలవని, ఫ్రెండ్స్ ని కలవటం, వీళ్ళకి పొజెసివ్నెస్ ఉండటం వల్ల ఇన్సెక్యూరిటీ వస్తుంది. కొంచెం ఎవరితో అన్నా క్యాజువల్ గా మాట్లాడితే, క్లోజ్ గా మాట్లాడితే, నవ్వుతూ మాట్లాడినా సరే వీళ్ళు తట్టుకోలేరు.